రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం నాడున అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. ఇవాళ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. గణతంత్ర దినోత్సవం అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన రూల్స్, మన లాస్ మనం రాసుకుని మనది సావరీన్ స్టేట్గా, సావరీన్ కంట్రీగా, రిపబ్లిక్ కంట్రీగా మనం ప్రకటించుకున్న దినం. సంవత్సరాలు అయిపోయిన తర్వాత, కాన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యి 68 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ ఒక్కసారి మనం మన రాష్ట్రం వైపు తిరిగి చూస్తే, ఇవాళ మన రాష్ట్రంలో మనంతట మనమే మన లాస్, మన రూల్స్, మన కాన్స్టిట్యూషన్ తెచ్చుకున్న 68 సంవత్సరాల తర్వాత ఇవాళ మన దేశంలో, మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మనకి ఇవాళ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్న రూల్స్, లాస్ ప్రజాస్వామ్యంలో మనకు వర్తిస్తున్నాయని అడుగుతా ఉన్నా. ఇవాళకి కూడా ఒక్కొక్కసారి డౌట్లు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నామా అన్న డౌట్లు కూడా ఇవాళకి కూడా వచ్చే పరిస్థితి. కారణం మనంతటి మనమే లాస్, రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఫ్రేమ్ చేసుకున్న తర్వాత పాలకులుగా ఉన్న వ్యక్తులు, అధికారంలో ఉన్న వ్యక్తులు దగ్గరుండి ఆ రూల్స్ను, ఆ లాస్ను నీరుగార్చే విధానం చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో బతికే ఉన్నామా లేదా అన్నది ఒక్కొక్కసారి డౌట్గా అనిపిస్తుంది. ఇవాళ 26వ తారీఖున రిపబ్లిక్ డేను పురస్కరించుకొని విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్లమెంటుని సాక్షిగా చేస్తూ పార్లమెంటు ఫ్లోర్ మీద అధికార పక్షము, ప్రతిపక్షాలు అన్నీ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మీకు ఫలానిది చేస్తాము, మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఆ మాట ఇచ్చిన నేపథ్యంలో, సాక్షాత్తు పార్లమెంటులోనే ఆ మాట ఇచ్చిన నేపథ్యంలో అధికార పక్షాలు, ప్రతిపక్షాలు రెండూ కలిసి ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఇవాళ అటువంటి హామీని ఇవాళ దిక్కు లేకుండా పోయిన పరిస్థితులు మనం ఇవాళ చూస్తా ఉన్నాం. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీకే ఇవాళ దిక్కులేని పరిస్థితులు చూస్తా ఉన్నాం. దిక్కులేని పరిస్థితిలో ఇవాళ మనమంతా కూడా పరిస్థితి చూస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే అధికారంలో ఉన్నాడో, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గల పొజిషన్లో ఎవరైతే ఉన్నారో దగ్గరుండి నీరు గారుస్తా ఉన్నారు. ఈయనే దగ్గర ఉండి ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రత్యేక హోదాను సాధించాల్సిన అంశం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పోరాటం చేయవలసిన వ్యక్తి పోరాటాన్ని పక్కన పెట్టి తన స్వంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేసిన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నందుకు దగ్గర ఉండి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారు అణిచివేత ధోరణి చేస్తా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే మనమే దగ్గర ఉండి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యాన్ని, దళితులను, అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా సమానమైన వ్యక్తులు అని చెప్పి అంబేద్కర్ గారు దళితుల గురించి రాజ్యాంగం రాస్తే ఇవాళ పట్టపగలే మన అందరి కళ్ళ ముందటనే ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజధాని నగరంలో దళితుల దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బలవంతంగా దళితులు, ఎస్టీలు, బీసీలు ఇలా పేదవాళ్లకు ఏదైతే భూములు, అసైన్డ్ భూములు అందిస్తారో ఆ భూములు లేని వాళ్లకు భూములు ఇచ్చి ఆ భూములను బలవంతంగా లాక్కోవడమే కాకుండా వ్యత్యాసం చూపిస్తూ పట్టాదారుల భూములు ఉన్న వాళ్ళకైతే 1400 గజాలట, అదే ఈ అసైన్డ్ భూములు ఉన్న ఈ దళితులకు, ఈ ఎస్టీలకు, ఈ పేద బీసీలకు ఇచ్చే భూములను బలవంతంగా లాక్కున్న భూములు కేవలం 1000 గజాలే అంట.
దగ్గర ఉండి వ్యత్యాసం చూపిస్తా ఉంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే, నిజంగా 100 సంవత్సరాల కిందట గురజాడ గారు అన్నారు, ఎంచి చూడగా మనుజులందున మంచి చెడులు రెండే కులములు, మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనవుతాను అని చెప్పి 100 సంవత్సరాల కిందట గురజాడ గారు అన్న మాటలను ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత 68 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి రూల్ను, ప్రతి లాను దగ్గర ఉండి అవహేళన చేస్తున్న పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తాను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో, ఆ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టి ఎన్నికలప్పుడు నేను ఫలాన్ని చేస్తాను అని చెప్పి ఏదైతే చెప్పాడో, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే తాను మేనిఫెస్టోలో చెప్పాడో, బీసీలకు అన్యాయం కాకుండా, బీసీలకు అన్యాయం జరగకుండా ఏదైతే చేస్తానని చెప్పాడో, ఏదైతే నువ్వు బీసీలకు అన్యాయం జరగకుండా చేస్తానని చెప్పావో అదే మీరు చెయ్యండి అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తా ఉంటే దారుణంగా హౌస్ అరెస్టులు, దారుణంగా ముద్రగడ గారి భార్యను, పిల్లలను, ఆడవాళ్ళని చూడుకోకుండా, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా కొట్టడము, దారుణంగా ట్రీట్ చేయడం. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఒక మేనిఫెస్టోలో నేను ఫలానిది చేస్తాను అని చెప్పినప్పుడు, ఎన్నికలప్పుడు ఎవరైతే టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారో, ఎవరైతే ఎన్నికలప్పుడు ఇలా ఫ్లెక్సీలు కట్టి ఫ్లెక్సీల మీద రాతలు రాసి ఫ్లెక్సీల దగ్గర కనపడకుండా పోతాయేమో లైట్లు పెట్టి కూడా చూపించి ఎన్నికలప్పుడు ఏదైతే గోడల మీద రాతలు రాశారో, ఆ రోజు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు, రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. జాబ్ రావాలనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. జాబ్ ఒకవేళ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఎన్నికలప్పుడు దగ్గర ఉండి ఇన్ని మాటలు, ఇన్ని అబద్ధాలు మేనిఫెస్టోలో చెప్పి పబ్లిసిటీ ఇచ్చి టీవీలలో ప్రచురణ చేసి గోడల మీద రాతలు రాసి ఫ్లెక్సీల్లో రాసి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5.5 కోట్ల ప్రజలను పట్ట పగలే వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ప్రజాస్వామ్యం బతికే ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయాలలో నిజాయితీని రెండింటినీ కూడా కాపాడే బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపొద్దున ఎవరైనా రాజకీయ నాయకులు ఏదైనా అబద్ధాలు చెప్పాలన్నా, మోసం చేయాలన్నా వాళ్ళు భయపడే పరిస్థితిలోకి రావాలి. ఇటువంటి రాజకీయ నాయకులను ఎప్పుడైతే కాలర్ పట్టుకొని గట్టిగా నిలదీసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే భయపడతారో ఈ రాజకీయ నాయకులు, అప్పుడు ఈ వ్యవస్థలు మారుతాయి. ఆ బాధ్యతలు మనందరి మీద ఉంది. అందరం కలిసికట్టుగా ఒకటవుదాం. కలిసికట్టుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొస్తాం. మీ అందరికీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం నాడున అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ.